పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదార చరితాం విధుసాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణి సంచయ దివ్యభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీ సీతాం నమామి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామివారు అశోకవనంలో చూస్తూ ఉండగా రావణాసురుడు అక్కడికి వచ్చాడు. సీతమ్మ ఉన్న సమీపానికి వచ్చినటువంటి రావణాసురుడు ఆ చుట్టూ ఉన్నటువంటి కాంతలందరూ కూడా కరదీపికలు పట్టును ఉండగా ఆ ముందు ఎలాగా నిలబడి ఉన్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ వాల్మీకి. ఆ భావాన్ని ఆధారం చేసుకుని అద్భుతంగా దర్శించారు విశ్వనాథ వారు. అతడు సమీపంపగా జానకి పరిరక్ష చేయు రాక్షసీ చయంబు లేచి చేతులు కట్టుకుని నిలువ పరివారంబు వెనుకను దిగుయుండా. ఒక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే రావణాసురుడు ఆ విధంగా వచ్చాడో జానకీదేవి దగ్గర రక్షగా ఉంచబడినటువంటి రాక్షస స్త్రీలందరూ లేచి నిలబడి చేతులు కట్టుకుని కొంచెం వెనక్కి వెళ్ళారు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి దివ్వటీల వారు ముందుకు వచ్చి సీత ఉన్న ప్రదేశంబు వెలిగింప, సీత ఉన్న చోటు రావణాసురుడు కనబడేలాగా దివిటీలు ముందుకు తీసుకొచ్చి ఆ దివిటీల కాంతలందరూ నిలబడి ఉన్నారు. పరిచారికా సమానేత ఆసనము పరిగ్రహింపక, వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఆసనం తెచ్చిపెట్టారట రావణాసురుడికి. ఇదంతా మర్యాద, రాచమర్యాద. కానీ ఆసనం మీద కూర్చోకుండా నిలబడి సీత వంకనే చూస్తూ ఉన్నట్ట రావణాసురుడు. అలా ఉన్న రావణాసురుణ్ణి సీత చూసింది, భయపడింది, కలవరపడింది. అప్పుడు ఆ సీతమ్మ ఎలాంటి దైన్యావస్థను పొందింది. అసలే దీనావస్థలో ఉన్న ఆమె ఆ రావణాసురుని చూడగానే కోపము, భయము, దైన్యము కలిగలిగిన భావంతో ఉన్నది. అక్కడ వాల్మీకి హృదయం కరిగేలాగా వర్ణిస్తున్నారు ఒక అధ్యాయంలో. తస్మిన్నేవ తతకాలే రాజపుత్రీ త్వనిందిత రూపయవ్వన సంపన్నం భూషణోత్తమ భూషితం తతో దృష్ట్వైవ వైదేహి రావణం రాక్షసాధిపం ప్రావేపత వరారోహ ప్రవాతే కదలి యథా. ఆ విధంగా మంచి యవ్వనంలో ఒక మహారూపంతో అనేక అలంకారములు ధరించి నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసినటువంటి అనిందితయైన సీత, అంటే ఏ దోషము లేని తల్లి ఆ సీతమ్మ ఆ రాక్షసాధిపుడైన రావణ్ణి చూసిన వెంటనే ప్రావేపత వరారోహ, ఒక్కసారి వణికిపోయిందిట, కదిలిపోయింది. ఏ విధంగా అంటే ప్రవాతే కదలీయథ, ఒక పెద్ద గాలికి అరటి చెట్టు కదిలినట్లు కదిలిందిట. పైగా ఆచ్ఛోద్యోదర మూరుభ్యాం బాహుభ్యాంచ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షి రుదంతి వరవర్ణిని. వాల్మీకి కవిత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. అందుకే ఆయన్ని మించిన మహాకవి లేరంటారు. అలా వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆచ్ఛోద్యోదర మూరుభ్యాం, తన యొక్క ఆ తొడల్ని దగ్గరికి తెచ్చుకుని ఆ చేతులతో కప్పుకుందిట. మొత్తం తన శరీరం కనబడకుండా ఆ విధంగా సిగ్గు, దైన్యము అన్నీ కలగలిసి. సాధారణంగా ఉత్తమ స్త్రీ, కులస్త్రీ, ఒక రాచపుత్రిక, మరొక రాచవారి ఇంటి కోడలు, మానవ మర్యాదలు, ధార్మికత్వము రూపు కట్టిన తల్లి. ఆ తల్లి ఎంత మర్యాదగా ఉంటుంది. సాధారణంగా పరపురుషుని ముందు నిలబడరు, కూర్చోరు ఉత్తమ స్త్రీలు. అలాంటిది ఎదురుగా రాక్షసుడు, అసహాయ పరిస్థితి. అందుకే తన శరీరాన్ని ఆ విధంగా కప్పుకుంది తల్లి. దదర్శ దీనాం దుఃఖార్తాం, అలాంటి దీనురాలు దుఃఖార్తురైనటువంటి సీతను చూశాడు రావణాసురుడు. ఆ సీత నావం సన్నామివార్ణవే, సముద్రంలో మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నావలా ఉందిట. అటు పూర్తిగా మునగలేదు, పైన నిలబడక కొట్టుమిట్టాడుతున్న నావలా ఉన్నది సీతమ్మ. అసంవృతాయమాసీనాం ధరణ్యాం సంస్థిత వ్రతాం. పైగా ఇక్కడ అద్భుతమైన ఉపమానం చూపిస్తున్నాడు. చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామే వనస్పతే, ఒక తెగినటువంటి నరకబడినటువంటి చెట్టు యొక్క కొమ్మ భూమి మీద పడి ధూళి దూసరితమైతే ఎలా ఉంటుందో అలాగా కఠోర వ్రతదీక్షలో ఉన్న సీతమ్మ ఉన్నది అన్నారు. ఒకవైపు వ్రతదీక్షలో ఉందని చూపిస్తున్నారు. ఏమిటా వ్రతం? దుష్ట సంహారమే ఆ జగజ్జనని
పెట్టుకున్న వ్రతం, ఆ వ్రతం కోసం ఇన్ని భరిస్తోంది ఆ తల్లి. వ్రతదీక్షలో ఎన్నో కష్టాలు భరించినట్లుగా ఆ తల్లి కూడా దుష్ట సంహారమనే వ్రతదీక్ష ధరించి వచ్చిన జగజ్జనని, అందుకే సంస్కృత వ్రతం అన్నారు. అలాంటి తల్లి తెగిపడినటువంటి చెట్టు కొమ్మ వలె ధూళి ధూసరితయ్యి ఉన్నది. మలమండన చిత్రాంగీ మండనార్హాం అమండితాం మృణాళీ పంకదిగ్ధీవా విభాతి నవిభాతి చ. ఇదొక అద్భుతమైన ఉపమానం మళ్ళీ చూపిస్తున్నాడు. ఈ తల్లి ధూళి ధూసరితమైనటువంటి శరీరంతో ఎలా ఉన్నదంటే బురదతో నింపబడినటువంటి తామరతూడులాగా తేజోహీనంగా కనబడుతున్నప్పటికీ తేజస్సుతోనే ఉన్నదన్నాడు. విభాతి నవిభాతి చ అన్నాడు ఇక్కడ వాల్మీకి వర్ణన. ఆమెలో తేజస్సున్నది, అదేవిధంగా ఆ మాలిన్యము దైన్యము చేత తేజస్సు లేనట్టు కూడా ఉన్నది. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మన సంకల్ప హయ సంయుక్తై యాంతిమివ మనోరథై. ఈ శ్లోకంలో వాల్మీకి మరొక ఉదాత్త భావాన్ని చూపిస్తున్నాడు. రాజసింహుడు విదితాత్ముడు అనే రాముని వద్దకు ఆమె యొక్క మనస్సు పరిగెత్తిందిట. ఎలా వెళ్ళిందో చూపిస్తున్నాడు. సీతమ్మ అసలు రాముని వద్దనే ఉంది, అంతేగాని ఇక్కడ లేదు ఆవిడ. ఎందుకంటే మనం ఎక్కడున్నామనేది ప్రశ్న కాదు, మనసు ఎక్కడుందనేది ప్రశ్న. మన మనస్సు దేని యందుంటే మనం దాని యందున్నట్టు. కొంతమంది యోగులు లోకంలో ఉంటారు, కానీ వాళ్ళ మనస్సు మాత్రం లోకేశ్వరుడి దగ్గర ఉంటుంది, అందుకే వాళ్ళని యోగులు అన్నారు. అలా ఇక్కడ సీతమ్మ ఒక యోగిని. ఆవిడ మనస్సు ఎక్కడికి వెళ్ళింది అంటే చెప్తున్నారు, సీత మనస్సు అనేటువంటి రథం మీద వెళ్ళిపోయింది రాముడి దగ్గరికి. మనోరథై అన్నారు. మనోరథము, మనోరథము అంటే కోరిక అనొకర్థము, మనస్సే రథం. అది ఇక్కడ మనోరథముతో రాముడు కోసం ఆవిడ పడుతున్నటువంటి కోరికే ఒక పెద్ద రథం. ఆ రథంతో వెళ్ళిపోయింది, లేదా మనోరథంతో వెళ్ళిందిట. రాజసింహస్య రామస్య విదితాత్మన, గొప్ప మాటలు చెప్పారు ఇక్కడ. రాముడు రాజసింహుడు, విదితాత్ముడు. ఇక్కడ విదితాత్మ శబ్దానికి అనేక అర్థములు, వేదాంతపరంగా ఒక అర్థం ఉన్నది, ఆత్మజ్ఞాన స్వరూపుడు ఒక అర్థము. మామూలుగా చూసినట్లయితే విదితాత్మన అంటే ప్రఖ్యాతి చెందినటువంటి వాడు, కీర్తిమంతుడు అని అర్థం. కీర్తిమంతుడైన రాజసింహుడైన రాముని సమీపానికి సీతమ్మ వెళ్ళిందిట. ఎలా వెళ్ళింది అంటే మనోరథంపై. మనోరథము అన్నప్పుడు మరి దాని గుర్రాలు ఉండాలి కదా, ఆ గుర్రాలు ఏమిటో చెప్తున్నాడు. సంకల్ప హయ సంయుక్తై యాంతిమివ మనోరథై. సంకల్పాలనేటువంటి గుర్రాలను పూంచినటువంటి మనోరథాలనే రథాలతో జగద్విఖ్యాతుడైన రామచంద్రమూర్తి వద్దకు వెళుతోందా అన్నట్లుందిట. ఆమె కంగారు ఎలా ఉన్నదంటే రథం మీద తొందరగా వెళుతున్నప్పుడు ఎలా కంగారు ఉంటుందో అలాగే రాముని వద్దకు, రావణాసురుని చూసిన వెంటనే ఆమె రాముని వద్దకు వెళ్ళిపోతుందిట. ఆ విధంగా ఉన్నది సీతమ్మ. శుష్యంతీం మృదతీమేకాం ధ్యాన శోకపరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం. శుష్యంతీం ఎండిపోయినటువంటి హృదయంతో, ఎండిపోయిన వదనంతో, రుదతీమేకాం దుఃఖిస్తున్నట్టు తల్లి, ధ్యాన శోకపరాయణం, ఒకవైపు ధ్యానము మరొకవైపు శోకము. దుఃఖస్యాంతమపశ్యంతీం దుఃఖానికి అంతమెప్పుడో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి సృష్టించిన తల్లి రామాం రామమనువ్రతాం అన్నారు ఇక్కడ. రామమనువ్రతాం, రామునే నిరంతరము అనుసరిస్తున్న చిత్తవృత్తితో కూడినటువంటి రామాం సీతమ్మను రావణాసురుడు చూస్తున్నాడు. వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివా. చాలా అద్భుతమైన మాట చూపిస్తున్నారు ఇక్కడ. దుప్యమానాం గ్రహేణేవా రోహిణీం ధూమకేతున. మంత్రాదులతోనూ వాటితోనూ పామును కట్టేస్తారు. ఆ కట్టేసినప్పుడు పాము ఇటు కదల్లే అటు కదల్లే చూస్తూ ఉంటుంది కొంత భయంతో. అదేవిధంగా ఆ కట్టివేయబడిన సర్పము వలె ఉన్నదట ఆ తల్లి. ఇక్కడ కూడా సర్పభావన చాలా చక్కగా చూపిస్తున్నారు. అదేవిధంగా ధూమకేతువు యొక్క బాధకు లోనైనటువంటి రోహిణీదేవి వలె ఉన్నటువంటిది. అలాంటి ఆ తల్లి యొక్క దైన్యావస్థని ఇక్కడ చూపిస్తూ పద్మినీ విధ్వస్తాం హతశూరాం చమూమివ, నలిగిన తామరతూడులాగా, ఇక సూర్యులందరూ నేల కూలిపోయాక విలవలలాడుతున్న ఆ సేనలాగా, చిమ్మ చీకట్లతో మసకబారిన కాంతిలాగా, దాదాపుగా ఎండిపోయిందా అనిపించే నదిలాగా వేదనతో, భయంతో, దైన్యంతో ఉన్నటువంటి సీతని రావణాసురుడు చూస్తున్నాడు. వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందు మండలాం. అపవిత్రులు అడుగుపెట్టిన యజ్ఞవేదికలాగుంది అన్నాడు. ఎంత చక్కటి భావన చూడండి. ఆ సీతమ్మ ఒక యజ్ఞవేదికలా ఉంది, కానీ అపవిత్రులు అడుగు పెడితే ఆ యజ్ఞవేదిక ఎలా కళావిహీనమైపోతుందో ఆ విధంగా ఉన్నది. చల్లారిన అగ్నిశిఖలాగుంది. ఇక రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం నాటి పున్నమి రాత్రి వలె ఉన్నదా తల్లి. సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితాం తప్యమానామివోష్టీనాం మృళాని మచిరోద్ధృతాం. పైగా సుకుమారి, సుందరాంగి, పైగా ఆ తల్లి రత్నఖచితమైనటువంటి గృహాలలో నివసింపడానికి యోగ్యురాలైన తల్లి.
ఇప్పుడు పెకలింపబడి ఎండవేడి కమిలిపోయిన తామరతూడులా ఉంది అన్నారు. ఆ భావనే చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారు. తామరతూడు అన్నప్పుడు పద్మలక్షణం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిరంతరం దివ్య గృహాల్లో ఉంటుంది. అక్కడ ఉండడానికి తగిన తల్లి అంటే లక్ష్మీదేవి. ఈ విధంగా ఇక్కడ దుఃఖితురాలై గోచరిస్తున్నది అని వర్ణిస్తున్నారు. అలా దుఃఖితురాలై ఉన్నప్పటికీ జగద్రక్షణ కోసం వ్రతపరాయణైన సీతమ్మకు నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.